సో సంక్రాంతికి సినిమాలు మన ప్రసాద్ గారికి రూట్ క్లియర్ అయిపోయింది. ఎలా క్లియర్ అయింది ఏంటి అంటే, రాజాసాబ్ ఎలాగో డిజాస్టర్ అయిపోయింది. మనం కరెక్ట్‌గా బుక్ మై షోలో అబ్జర్వ్ చేస్తే ఒక గంటకి ఎన్ని టికెట్స్ బుక్ అయినాయో చూస్తారు కదా! చాలా తక్కువ ఉన్నదనమాట. అసలు రెండో రోజు ఏమైనా ఆ మౌత్ ఆఫ్ టాక్ అంటారు కదా! అది మారితే పర్వాలేదు గానీ, మారకుండా ఇలానే ఉంటే ఖచ్చితంగా సినిమా అయితే ఎఫెక్ట్ అవుతది. అది ఆల్రెడీ ఎఫెక్ట్ అయిపోయింది. బట్ ప్రసాద్ గారి సినిమాకి మాత్రం అట్లా కాదు. సినిమాకి అన్ని విధాలుగా కూడా హైప్ అయితే ఉంది. అన్ని విధాలుగా. సో, సాంగ్స్ పరంగా గానీ, ఆ ట్రైలర్ వచ్చిన తర్వాత కొన్ని కొన్ని సీన్‌లు క్రింజ్ అని చెప్తున్నారు గానీ, క్రింజ్ అని కాదు. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అంటే, ఫ్యామిలీ ఆడియన్స్‌కి అలాంటి సీన్సే కావాలి. సో, మేబీ యూ ఆర్ బిలాంగ్స్ టు దిస్ జనరేషన్ కాబట్టి నీకు యాక్షన్ ఎపిసోడ్ లేకపోతే ఇంకోటి, ఇంకోటి కావాలి. బట్ ఇక్కడేంటంటే అట్లా కాదు. ఆ ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి నలుగురు కూర్చొని నవ్వుకునేది అలాంటి సినిమాలుగా నవ్వుతారనమాట. సో, ఖచ్చితంగా మన 'శంకర్ వరప్రసాద్' అనే సినిమా చాలా పెద్ద హిట్ అవ్వబోతుంది. దాంతో పాటుగా ఇంకో కాంపిటీషన్ వచ్చి ఇంకో సినిమా లేదు కాబట్టి అది ఇంకా ప్లస్ అనమాట. మళ్ళీ మీరు అనొచ్చు 'రవితేజ' గారి సినిమా, 'శర్వానంద్' సినిమా అవి ఏమో 'నవీన్ పోలిశెట్టి' సినిమా ఇయన్నీ కూడా ట్రైలర్స్ రిలీజ్ అయినాయి గానీ అసలు హైప్ లేదు. మన 'శంకర్ వరప్రసాద్‌కి' వచ్చినంత హైప్ అయితే వాటికి లేదనమాట. 'రవితేజ' గారి సినిమా మరీ లోలో ఉంది. తెలియదు మరి. మరి ఏమైనా చూసిన తర్వాత బావుందనేసి ఏమైనా అంటారేమో మరి. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే అఫీషియల్‌గా సంక్రాంతికి మన ప్రసాద్ గారైతే విన్నర్‌గా డిక్లేర్ చేసేయొచ్చు అని నా ఒపీనియన్. దీనికి తాలూకు సంబంధించి ప్రీమియర్స్ కూడా వీళ్ళకి తప్పైతే చేయట్లేదు. ప్రీమియర్స్‌కి ఖచ్చితంగా సినిమా టికెట్లు ఏదైతే రేంజ్ ఉంటుందో అంతే టికెట్ ప్రైస్ పెట్టాలి. రూ. 1000, 1500 అలా పెట్టకూడదు అని చెప్పి ఒక మంచి డెసిషన్ తీసుకున్నారు. అంతే. ఈ రోజు నైట్ చూసే సినిమా, రేపు చూసే సినిమా ఒకటే. అంత మాత్రం దానికి రూ. 1000 రేపు మళ్ళీ 200 వేస్ట్ కదా! సో, అందుకే అన్ని దగ్గరలో ఒకేలా పెడదాం అని ఫిక్స్ అయ్యారనమాట. సో, నా ఒపీనియన్ గైస్ ఏంటంటే ఇది ఒక మంచి డెసిషను. కలెక్షన్స్ పరంగా గానీ, అన్నిటి పరంగా ఫ్యామిలీస్ కూడా లైన్ కడతాయి. కొన్ని రోజులు ఆగండి. సో, మనకి మాక్సిమం ఈరోజు 10 కాబట్టి ఇంకో 2 రోజుల్లో మన 'శంకర్ వరప్రసాద్' గారు వచ్చి ఇంకా రఫ్ ఆడిస్తారనమాట. చెప్పక్కర్లేదు. మనం కూడా టైమ్ మెషిన్‌లో అలా వెళ్లి తిరిగి వచ్చినట్టు ఉంటుంది. సో, మంచి మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి. మంచి మంచి ఆయన 'వెంకటేష్' గారికి, 'చిరంజీవి' గారికి మధ్యలో వచ్చే ఆ సీన్స్ గానీ అన్నీ చాలా ముచ్చటగా ఉంటాయంట. చూద్దాం. సో, మరి మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి? కామెంట్స్‌లో చెప్పండి. థాంక్ యూ.